నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జోసఫ్ రావణ్ ప్రశ్న పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక పార్టీ మీద, ఒక మతం మీద ఆయన విధ్వంసకరమైన వీడియోలు చేస్తూ కొందరి దగ్గర డబ్బులు ఆశించి ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి, ఒక మతానికి నష్టం చేస్తూ జోసఫ్ రావణ్ వీడియోలు చాలాగానే చేశారండి. ఆ వెనుక భారీ కుట్ర ఉంది అనేది మనకు తెలుస్తుంది. దీనికి ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఎవరు, ఈ జోసఫ్ రావణ్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇతనికి ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ప్రకాష్ రాజ్ గారికి జోసఫ్ రావణ్ గారికి ఏం సంబంధం, ఈ జోసఫ్ అనే రావణ్ వీడియోల వెనుక వైసీపీ పాత్ర ఎంత ఉంది, వైసీపీ వాళ్ళకు దీనికి ఏం సంబంధం అనే విషయాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయండి. ఎందుకంటే జోసఫ్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడినారు, వైసీపీ వాళ్ళ పేర్లు, డబ్బులు, వాళ్ళ అకౌంట్లు కూడా సీజ్ చేయడం పోలీసులు అదే పనిలో ఉన్నారండి. ఇతనికి అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారు, వైసీపీ వాళ్ళ పాత్ర ఏముంది, దీని వెనకాల ఉండి వైసీపీ వాళ్ళు ఎందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఈయన ఏమైనా వైసీపీ కార్యకర్త, లేదు వైసీపీలో మనిషా, ఏమీ కానప్పుడు వైసీపీ తన లాయర్లను పెట్టి ఇతనికి సపోర్ట్ చేయడం ఏంటి, హిందూ దేవతామూర్తులను, దేవుళ్ళను ఇంత అవమానిస్తూ ఉంటే హిందువులకు సపోర్ట్ చేయకుండా ఒక జోసఫ్కి ఎందుకు సపోర్ట్, వైసీపీ వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంది అనేది కూడా ప్రజల్లో ఆశీర్వాదం ఒక ప్రశ్నార్థంగా మారింది. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. రాముణ్ణి, సీతని, మహాభారతాన్ని కూడా అవహేళన చేసిన జోసఫ్ని ఎందుకు వెనకాల వైసీపీ వాళ్ళు వేసుకొస్తున్నారు, వైసీపీకి వీళ్ళకు ఏమి సంబంధము అనేది మనం ఒకసారి చూసుకుంటే, వైసీపీ వాళ్ళ చేతిలో ఇతను జోసఫ్ అనే అతను డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారనేదే మనకు తెలిసిన సత్యం. ఇతను ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎన్ని మాటలు మాట్లాడినారు, వైసీపీ వాళ్ళతో ఎన్ని మాటలు ఉన్నాయి, ఎవరి నుంచి ఎంత డబ్బు వచ్చింది అనేది కూడా క్లియర్గా బయటపడుతున్నాయి. వైసీపీ యొక్క సూత్రధారి, పాత్రధారులు, కుట్రలు అన్నీ కూడా ఒకటే బయటపడుతున్నాయి. ఎందుకంటే ఈ జోసఫ్ యొక్క వీడియోలో సారాంశం ఏమిటంటే, అస్థిరత లక్ష్యం, విధ్వంసమే అస్త్రం, అంటే విధ్వంసాలు సృష్టించడం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళంటే గంజాయి బ్యాచ్ని, రౌడీలను, గూండాలను, ప్లస్ దోపిడీ చేసిన వాళ్లకు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి బ్యాచ్ కోసం పోయి చూసి వస్తాడు. అలాగే జోసఫ్ రావణ్ ఎవరండి ఇతనికి వైసీపీకి ఏం సంబంధం, ఒక మతాన్ని, హిందూ మతాన్ని అంత విహీనంగా రాముడు గారిని, సీతమ్మ గారిని, అట్లాగే మహాభారతాన్ని కించపరుస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అయితే సనాతన ధర్మం గురించి హీనంగా మాట్లాడడం, అసభ్యకరంగా పదాలతో మాట్లాడుతున్న జోసఫ్ని ఎందుకు వైసీపీ వాళ్ళు వెనకాల వేసుకొస్తున్నారు. డిబేట్లలో కూడా చూడండి, వైసీపీ అధికార ప్రతినిధులు, కొంతమంది వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు కూడా డిబేట్లలో చూడండి, రావణ్ను అరెస్ట్ చేయడం తప్పు అంటే మనకు ఎంతవరకు ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అతనికి ఒక మనిషిని మనము అతని యొక్క వ్యక్తిగత లక్షణాలు, ఒక మతం మీద మనము దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. దీంట్లో సూత్రధారి, పాత్రధారి వైసీపీఏ అనేది కూడా తెలుస్తుందండి. పాత్రధారులు పలువురు ఉన్నారు. అదే గమన అనే ఒక ఆయన ఈ జోసఫ్ కోసం పనిచేస్తుందండి. గమన అనే ఆయన కాల్లాగ్లో చూసుకుంటే పోతే 2 రిటైర్డ్ ఐపీఎస్ నెంబర్లు కూడా ఉన్నాయంట. చూడండి ఎంత నెట్వర్క్ ఉందో. ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐఏఎస్ ఫోన్ నెంబర్ కూడా ఉందంట. సర్వీసులో ఈ 2 ఐపీఎస్ల మధ్య వైర్యం. నేడు వైసీపీ కోసం కలిసిన ఆ 2 జూబ్లీ హిల్స్లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో ఉందంట. ఇవన్నీ దర్యాప్తులో ఒకటే బయటపడుతున్నాయండి. ఈ
ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, సోషల్ మీడియాని ఆయన అస్త్రాలు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో స్విచ్ పెడతారు, ఆ తర్వాత వెళ్ళి బెంగళూరులో దాక్కుంటారు. జగన్ లాంటి నేతలు రాష్ట్రానికి ప్రమాదకరం. మావీగన్ జగన్ నీరస నైజానికి ఉదాహరణ. పారిశ్రామికవేత్తలను బెదిరించాలన్నదే ఉద్దేశం, పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే లక్ష్యం. ఇంతకాలానికి బ్రాహ్మణి దోపిడీకి చెక్కు పెట్టాం, త్వరలో ఓబులాపురం గనుల సంగతి తేలుస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటే ఈ ప్రశ్నారావణ్ వల్ల వైసీపీ పార్టీకి నష్టమండి. ఎందుకంటే ఇప్పుడు వరకు వైసీపీ పార్టీకి ఏదన్నా మంచి చెడు ఉండొచ్చు, కానీ ఈ వైసీపీ ఈ జోసఫ్ రావణ్ కేసును మనం ఒకసారి చూసుకుంటా పోతే చాలా బయటపడుతున్నాయి. వైసీపీతో ఉన్న లింకులు ఉన్న వాళ్ళందరికీ బయటపడుతున్నాయి. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, సోషల్ మీడియాలో ఎవరైనా కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెడుతున్నారు, అలాంటి అరాచక శక్తుల్ని వైకాపా ప్రోత్సహిస్తుంది. విధ్వంసానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కుట్ర పన్నడమే నిదర్శనం. ఆ పార్టీ ట్రాప్లో మీరు పడద్దు, అభివృద్ధికి ప్రజలకు వివరించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో కులాల మధ్య కానీ ఒక మనిషికి సంబంధించి వ్యక్తిగతంగా పెడితే ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారండి ఆంధ్రప్రదేశ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈ జోసఫ్ చూసుకుంటా పోతే ఇతను వైసీపీ కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇతన్ని వెనకాల వేసుకోరావడం, అలాగే జగన్ కోటగిరితో పాటు చంద్రబాబును రకరకాల కారణాలు వ్యతిరేకించేవారు దీనికోసం ఒకటమయ్యారు. చూడండి, ఈ బచ్చలకూరు జోసఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో లోతులకు వెళ్ళే కొద్దీ ఆ నెట్వర్క్ బయటపడుతుంది. అంటే చాలామంది తెలంగాణలో ఉండే కొంతమంది వైసీపీ కోసం పనిచేసే వాళ్ళు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకొంతమంది మేధావులు, వీళ్ళందరూ కూడా ఈ జోసఫ్ రావణ్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా దీన్ని కుట్ర చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద మనం గట్టిగా లేనిపోయినన్ని చెప్పాలనే దానికి ఈ నెట్వర్క్ బయటపడుతుంది. ఈ జోసఫ్ రావణ్ వీడియోలు వెనుక సైద్ధాంతిక రాజకీయ కోణాలు లేవని, రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ వర్గాలతో పాటు కొందరు రిటైర్డ్ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఈ కుట్రలో భాగస్వాములు కావడం కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ జోసఫ్ వీడియోలకు హైదరాబాదు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని ఒక భవనం ఉందంట. అది కళ్యాణదుర్గం వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి చెందిందంట. అందులోని ఒక అంతస్తులో జోసఫ్ రావణ్ యూట్యూబ్ స్టూడియో రూపకల్పనలో గమన అనే మహిళ కూడా భాగస్వామి. ఆమె ఇంద్రసేన చౌదరికి దూరపు బంధువే. అట్లాగే చూడండి, రావణపై ఉపా కేసు పెట్టి అరెస్టు చేసిన తర్వాత ఈ తతంగం వెనుక ఎవరెవరు ఉన్నారో కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలో గమనాకు సంబంధించిన కాల్ లాగ్ పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు బయటపడినాయండి. ఇద్దరు రిటైర్డ్ పోలీస్ అధికారులు గమన సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలింది. దీంతోపాటు భవిష్యత్తులో రావణ్ను పోలీసులు అరెస్టు చేస్తే అత్యవసరంగా సంప్రదించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ నెంబర్ను ఎమర్జెన్సీ కాంటాక్ట్గా పెట్టుకున్నట్లు సమాచారం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కాల్ లాగ్లో ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్లకు ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడదు, పచ్చగడ్డి వేస్తే బగ్గమనేంత వైరం. ఇందులో ఒకరు పూర్తిగా వైసీపీ కోటగిరి, ఇంకోరేమో రిటైర్మెంట్ తర్వాత కూటమి అధికారం కోల్పోయాక తనకు ఏమి దక్కలేదేమో కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా ఆ ఇద్దరు ఐపీఎస్లు ఒకే గూటికి చేరిపోయారు. చూడండి, ఎందుకంటే ఈ వైసీపీ యొక్క వీళ్ళందరూ కలిసి జోసఫ్ రావణ్కు సపోర్ట్ చేసి అన్ని విధాలా కూడా ఈ జోసఫ్ రావణ్ను వెనకాలేసుకోవచ్చు. దీనివల్ల వైసీపీ పార్టీకి నష్టం తప్ప లాభం లేదు. ఇప్పుడు జోసఫ్ సెల్ ఫోన్లో ఉన్న అన్నీ బయటపడుతున్నాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎన్ని కాల్స్ పోయినాయి, వైసీపీలో ఉండే వాళ్ళు ఎంతమంది ఫోన్లు చేశారు, దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది అన్నీ కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో రచ్చబెడతారు, బెంగళూరుకి వెళ్ళిపోతాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, మావీగన్ అంటాడు, అమరావతి లేదంటాడు, 3 రాజధానులు అంటాడు, ఇంకోసారి విజయవాడ అంటాడు, ఇంకోసారి వైజాగ్ అంటాడు. నిలకడ లేని మనసుతత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది.
దీనివల్ల వైసీపీకి లాభం అంటూ ఏది ఉండదు, నష్టం. వైసీపీకి నష్టం నష్టం నష్టం. ఈ జోసఫ్ వెనకాలేసుకొని రావడం, హిందూ దేవతామూర్తులను అవమానించిన ఇతనికి ఏమి మెజారిటీ పీపుల్స్ హిందువులు, అట్లాంటి హిందువులను అవమానపరుస్తూ ఉంటే జోసఫ్కి వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ అతను మంచివాడు, అతనికి ఏం తప్పు ఉంది అని అతనికి సపోర్ట్ మాట్లాడుతున్నారంటే వైసీపీ మునిగిపోయే పడవ లాంటిది. వైసీపీ పార్టీకి మనుగడ ముందు ఉండదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది మొత్తం కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అదే పనిగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద లేని పోస్టులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేటీఎం డబ్బులు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా చేసుకుంటూ కొంతమంది పోతున్నారు. ఇట్లాంటి జోసఫ్ లాంటి వారు ఇట్లాంటి ఒక మతం మీద, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు తప్పని అందరూ చెప్తూ ఉంటే కొంతమంది వైసీపీకి సానుకూలంగా మాట్లాడే మేధావులు ఏం తప్పు లేదని చెప్తున్నారు. హిందూ దేవాలయాన్ని అవమానించినా తప్పు లేదంటే ఇంకా దేవుడు కూడా వాళ్ళను క్షమించడు. ఇదేనండి జోసఫ్ రావణ వల్ల ఏమీ వైసీపీకి నష్టం తప్ప లాభం ఉండదు అనేది మటుకు నిదానంగా వైసీపీ అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.